మీరు ముడుపులు తీసుకొని మమ్మల్ని చంపుతారా? అమ్మ, మీరేమో ఏసీ కార్లలో తిరగాలి, మేము మా పిల్లలేమో గంగల కలవాలి. ఇదేనారా మీ తరీక? ఎన్నాళ్ళురా మీ బోగాటము? మా ఉసురు తలిగి పోతారా మీరు? ఏమో అంటారు చూడు, ఇంటోడు కుంచెల కాడైతే ఇంటి ఏడుగురిని ఏమో చేసిండు అన్నట్టు. కొంతమంది తెల్లంగీలు వేసుకొని లావు లావు మాటలు మాట్లాడే తొత్తులు పెద్ద పెద్ద బలిసినోళ్ళు చేసే బిస్కెట్లు తిని అన్యానంగా పేదోళ్ళ పానాలకు గండమైతురు అడనుల్లా. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఇటు వెలిమినేడు, అటు పిట్టంపల్లి, ఇటు బొంగోలు చెరువు 3 ఊర్ల జనాలకు ఊపిరాడకుండా చేస్తున్నాడనుల్లా ఎంపీఎల్ స్టీల్ ఐరన్ కంపెనీ వాళ్ళు. ఇక ఈ కంపెనీతోటి చుట్టుపక్కల ఊర్ల జనాలకు కంపెనీ నుంచి వచ్చే పొగతోటి పంటలు పాడైపోతున్నాయట, మూగజీవులు చచ్చిపోతున్నాయట, జనాలకు శ్వాసకోశ రోగాలు వస్తున్నాయట, ఇక గాలి మొత్తం కలుషితమయ్యి పాడైపోను చర్మ రోగాలు కూడా వస్తున్నాయట నుల్లా. ఇక మరి గిట్ట మా పానాలతోటి చెలగాడం వాడుతుంటారని కంపెనీ వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా ఊర్లో కొంతమంది బడాయిగాళ్లకు లంచాలిచ్చి ఊరోళ్ళ మాట లెక్క చేయకుండా ఇగో ఈ కంపెనీ నడిపిస్తున్నారట ఈ శుద్ధ పూసలు. ఇక నిన్న ఓ సభ పెట్టి ఇంకా మన కంపెనీని ఎట్లా డెవలప్ చేద్దాము, ఎంత భూమిని ఆక్రమించుకుందాము, ఇంకా ఎంతమంది పానాలు మింగుదాము అని ఆలోచన చేసుకుంటేందుకు సభ ఏర్పాటు చేస్తే ఇక ఈ ముచ్చట సరిగా ఊరోళ్ళు ఊకుంటారు. ఊరంతా కదిలి టెంట్లు కుర్చీలు ఎక్కడికక్కడ పక్కన వరగజీరి ఆగం చేస్తుంటే పోలీసులు వచ్చి సంలాయించబోతున్నాడనుల్లా. ఈ తతంగా నడుస్తుంది. పాపం వాళ్ళ కడుపు మసిలి ఉంది. మరి ఏం చేస్తారు? ఊకుంటారా? చూడాలి మరి ఎవరి హిమ్మతితోటి ఈ స్ట్రీట్ ఐరన్ కంపెనీ నడుస్తుంది, ఇంటి దొంగలు ఎవరు, బయట దొంగలు ఎవరు అనేది పాపం పండబడినాక బయటపడుతుందని ఈ ముచ్చట ఎరుకైన జనాలు అనుకుంటున్నా.